గత జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ వాలంటీర్ల వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేసింది. ఓ రకంగా వారు జగన్కి ఓ సైన్యంలా వ్యవహరించారు. కానీ తాజా ఎన్నికల ముందు వారికి ఈసీ జలక్కిచ్చింది. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండమని ఆదేశించడంతో వారితో వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించి బరిలోకి దింపారు. కానీ పాచిక పారలేదు. తాజా ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగబడుతుందని, అదేవిధంగా వాలంటీర్ జీతం 10,000 చేస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మంత్రి బాల వీరాంజనేయ స్వామికి వాలంటీర్ వ్యవస్థ బాధ్యతలు అప్పగించారు. అయితే ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయం ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. దాంతో రాజీనామాలు చేసిన వాలంటీర్లు ప్రస్తుతం రోడ్లపైకి వచ్చి తమ గోడును విన్నవించుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని టీడీపీ నాయకుల దగ్గర వాపోతున్నారు. ఆ రోజు మనం చెప్పాం కదా, చాలా క్లియర్ గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు, చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి, రోడ్డు మీద పడకండి, రేపు వద్దు మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్కి శాలరీలు కూడా పెంచుతాము, రేపు మళ్ళీ ఆ 10,000 రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు 10,000 వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర. చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా. విన్నప్పుడు మీరు ఏం చేయాలి, మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తులు మీకు ఎవరుంటారు ప్రపంచంలో. ఈ నేపథ్యంలో వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఓ ఉచిత సలహా పడేశారు. రాజీనామాలు చేయించిన వారిపై కేసులు పెట్టమని వాలంటీర్లకు ఎదురు సలహాలు ఇచ్చారు. వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని మొరపెట్టుకుంటున్న వాలంటీర్లకు అచ్చెన్నాయుడు ఇలా అన్నారు: మీతో ఎవరైతే బలవంతంగా రాజీనామాలు చేయించారో వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, ఆ తర్వాత నన్ను కలవండి, అప్పుడు ఆలోచిద్దామని సూచించారు. దాంతో ఈ అంశం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామాలు చేసిన వాలంటీర్లపై ప్రభుత్వం ఎలా స్పందించబోతుందనేది వేచి చూడాలి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆల్రెడీ రాజీనామా చేసిన వారిని పక్కన పెడుతూ రాజీనామా చేయని వారిని విధుల్లో కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లు తెలపగలరు.